హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ వ్యూవర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా రోజున జరుపుకునే ఆచార వ్యవహారాలను, అలాగే సాంప్రదాయాలను, షమి పూజ అంటే జమ్మి చెట్టుకు చేసే పూజా విధానాన్ని, ఆయుధాల పూజల గురించి, విజయదశమి రోజున పాలపిట్టను చూడాలనే ఆచారం వెనకల ఉన్న కథనాన్ని, అలాగే రావణాసుర దహనము, తెలంగాణలో దసరా పండగ ఉత్సవాలను ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే దసరా పండగ. దుర్గా నవరాత్రులలో చివరి రోజు అంటే దశమి రోజు అమ్మవారికి చాలా ఘనంగా పూజలు జరుపుతారు. పండక్కి ముందు చేసుకున్న అప్పాలే కాకుండా ఆ పండగ రోజున ముద్దగారెలు, పూరీలు, మటన్, చికెన్, బగారా, మందు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటాయి. పండక్కి ఆడబిడ్డలను పిలుచుకుంటారు. సైకిళ్ళ దగ్గర నుంచి లారీల వరకు ఎవరికున్న వాహనాలకు వాళ్ళు సొంతగా అయినా పూజ చేసుకుంటారు, లేదా పంతులు గారులతో అయినా పూజ చేసుకుంటారు. గుమ్మడికాయలను కొట్టిస్తారు, ఏటలు నేసుకుంటారు. ప్రతి ఒక్కరి గుమ్మాలకి మామిడాకులతో పాటు బంతిపూల మాలలతో కూడా అలంకరిస్తారు. ఊర్లో జనాలందరూ కలిసి డప్పుల సప్పుళ్లతో ఒకరినొకరు కలుసుకొని అలా అందరూ అడవులకు వెళ్ళి జమ్మి చెట్లకు పూజ చేస్తారు. ఇప్పుడు అడవులు మాయమైపోయాయి కాబట్టి ఏ పల్లెటూళ్ళలోనో సిటీలలోనో జమ్మి చెట్టును కొమ్మను తెచ్చుకొని నాటుకొని అందరూ కలిసి ఆ జమ్మి చెట్టుకు చుట్టూ అలికి ముగ్గులు వేసి ధూపదీపాలు సమర్పించి కొబ్బరికాయను లేక గుమ్మడికాయలను కొట్టి అందరూ వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమి శమయతే పాపం శమి శత్రు నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. కొన్ని ప్రాంతాలలో పేపర్ పైన శమి మంత్రాన్ని రాసి వారి కోరికలను, గోత్రనామాలను రాసి ఆ చెట్టుకు కడతారు. అలా రాయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని, శత్రువులపైన విజయాలను సాధిస్తారనేసి వారి నమ్మకం. పేపర్లలో రాసి అలా చెట్టు కొమ్మకు తగిలించడం వలన అమ్మవారి కృపతో పాటు శని దోషాల నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. శమి పూజ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసం నందున్న పాండవులు వారి ఆయుధములను, వస్త్రములను శమి వృక్షం పైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది శమి వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి అంటే పరాజయమన్నదే లేనిది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి పూజించి ఆశీస్సులు పొంది కౌరవులపైన విజయాన్ని సాధించారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి శమి పత్రాలను కోసుకుంటారు. ఈ ఆకులను బంగారం అని కూడా అంటారు.
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. ఆనాటి నుండి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది అయోధ్యకి బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమి వృక్షాన్ని పూజించాడు. అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ శమి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. విజయదశమి సందర్భంగా దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి, దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకున్నాక విజయదశమి రోజున శమీవృక్షంపై ఉన్న తమ వస్త్రాలను తీసుకొని హస్తినాపురం వైపు ప్రయాణానికి సిద్ధమవుతారు. అలా సిద్ధమైన వారికి పాలపిట్ట ఎదురుగా వస్తుంది. వారందరూ పాలపిట్టను చూస్తారు. అప్పటి నుండి పాండవులకు అన్ని శుభాలే కలుగుతాయట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపైన వారు విజయాన్ని సాధిస్తారు. అప్పటి నుండి దసరా రోజున పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పాలపిట్ట సాక్షాత్తు దేవి స్వరూపమని, అది ఉత్తర దిక్కు నుండి వస్తే ఇంకా మంచిది, శుభాలకు విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పాల సముద్రమును మదించినప్పుడు అమృతము ఉద్భవించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి. శ్రవణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనిని విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనినైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తము ఇలాంటివన్నీ విచారించకుండా విజయదశమి నాడు పనులను చేపట్టినతో ఆ కార్యములన్నీ విజయం సాధించునని, చేపట్టిన పనులన్నీ విజయాన్ని తప్పక సిద్ధిస్తాయని రోజు ఆడిన ఆటలే కాకుండా దసరా రోజు కూడా ఆడుకోవాలనుకునే ఆడపడుచుల ఆటలను కాసేపు చూద్దామా మరి. గబురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళనీళ్ళ అరిగించి చెరువును చేరుకొని తల్లిను సాగలమ్మ చివరి పాటలను కోరుతుంటే జన్మదే తెలంగాణలో పుట్టి పల్లకి లోకమంతా తిరిగే తెలంగాణలో Cuando
చూశారు కదండి. ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్స్ అన్నీ కూడా మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. అలాగే షేర్ చేసి ఈ వీడియోని మా హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ట్యాప్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు మరి. బాయ్.